హలో ఫ్రెండ్స్, తెలంగాణలో మాదిగళ్లకు రాజ్యసభ సీటు కేటాయించాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు చీపలపల్లి సోమశేఖర్ యాదిగ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలల వద్ద విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రాజ్యసభలో ఈ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. గతంలో మాదిగలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. ఫెడరేషన్ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 రాజ్యసభ సీట్లు ఈ నెల 16వ తారీఖున భర్తీ కాబోతున్నాయి. ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి అభిషేక్ సింఘ్వి మరియు సురేష్ కుమార్ రెడ్డిలకు సంబంధించినటువంటి పదవి కాలం ఈ ఏప్రిల్తో ముగియనుండటంతో ఈ 2 రాజ్యసభ సీట్లకు భర్తీ చేయడానికి కోసం ఫిబ్రవరి 26వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రాజ్యసభ సీట్ల ఖాళీలలో ఒకటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన మాదిగలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నుండి మేము రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. ఏదైతే లోక్సభలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా మాదిగలకు అన్యాయం చేసింది. ఇవాళ 2 రాజ్యసభ సీట్లు భర్తీ అవుతున్న నేపథ్యంలో అత్యధిక జనసంఖ్య కలిగినటువంటి మాదిగలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి రాజ్యసభ సీట్లలో ఒకటి తప్పకుండా మాదిగలకు కేటాయించి మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో వేదికల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాదిగల తోటే నేను ఈ స్థాయికి వచ్చానని, మాదిగల అడుగడుగున నాకు మద్దతుతోటే నేను ఇవాళ ముఖ్యమంత్రి అవ్వగలిగినని ఎన్నో వేదికల మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ అత్యధిక జనసంఖ్య కలిగిన మాదిగలకు మరి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా ఎందుకు చూస్తున్నాడో ఒక్కసారి తన ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే మాకు గత ప్రభుత్వాలలో అది బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని దాఖలాలు ఎక్కడా లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి మాదిగలకు ఈ రాజ్యసభ సభ్యులు 2 ఏదైతే సీట్లు ఉన్నాయో ఒకటి మీరు ఎవరికి ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి మాత్రము తప్పకుండా మాదిగలకు కేటాయించాలని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవ్వని ఎడల ఒకవేళ రాజ్యసభ సీటు ఇవ్వని ఎడల ఈ మాదిగల ఆవేదనకు ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి నోటి మాటగా ఎన్నో వేదికల మీద మాట్లాడుతున్నటువంటి నువ్వు విధానపరంగా ఈ మాదిగ జాతికి చెందేటువంటి ప్రాతినిధ్యం విషయంలో మాత్రము అవకాశాలు ఇచ్చే విషయంలో మాత్రము ఈ కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి ద్రోహం చేస్తుంది. కాబట్టి రాజ్యసభ సీట్లలో ఒకటి కేటాయించి మీరు చేసినటువంటి లోక్సభ సీట్లలో చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన మేము కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం.